సంగారెడ్డి జిల్లా పట్టంచెరు నియోజకవర్గ బీఎస్పీ నేత నీల మధు ముదిరాజ్ కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు నీల మధు థ్యాంక్స్ చెప్పారు. తిరిగి కాంగ్రెస్ లో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి తీరుతామన్నారు నీల మధు. కాగా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన పట్టంచెరు టికెట్ ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికే కేసీఆర్ టికెట్ కేటాయించడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. పట్టంచెరు అసెంబ్లీ టికెట్ ముందుగా నీల మధుకు కాంగ్రెస్ కేటాయించింది. అయితే స్థానిక నాయకుడు కాటా శ్రీనివాస్ గట్టిగా పట్టుబడడంతో ఆయనకే బీఫామ్ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన నీల మధు బీఎస్పీలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు, నా శ్రేయభిలాషులు, అదేవిధంగా రాష్ట్రంలో యువసేన సభ్యులందరం కూడా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం సమక్షంలో పడంచెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్ళి గాంధీ భవన్లో జాయిన్ అవుతున్నాం. జాయిన్ అయిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలకందరికీ, ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన, అట్లనే మా జిల్లా మంత్రివర్యులు రామన్న గారి ఆధ్వర్యంలో అందరం కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా పార్టీని ఇంకా బలోపేతం చేసి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ మెదక్ సీటు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ సీటు గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. ఇంకోటేదన్నా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేకుండా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే, పార్టీ ఏం చెప్తే పార్టీకి పనిగా చేస్తా